ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ బ్యాట్ పట్టుకొని బౌండరీలు కొట్టగలడు, తేడాలు వస్తే అదే బ్యాట్ పట్టుకొని బౌన్స్లో అయిన మనుషుల్ని కూడా కొట్టగలడు. కానీ గ్రౌండ్లో క్రికెటర్ అవ్వాల్సిన వాడు కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మర్డర్ అని ముద్రపడింది. మరి దీనంతటికీ ద మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాట్ ఉండాల్సిన చేతికి బ్లడ్ అంటుకుంది. మరి దాని వెనకాల ఉన్న రీజన్స్ అన్నీ మీకు తెలియాలి అంటే May 31 మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చేయండి. బజే వాయువేగం అంటూ మన ముందుకైతే టీం అయితే వచ్చేస్తుంది. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ గో. హలో ఆల్. చాలా బాగా చెప్పావు స్టార్టింగ్ అంతా. అంటే ద వే యూ వర్క్డ్ ఆన్ ట్రైలర్లో చూసి డైలాగులు బట్టి చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కన్నా ముందు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ స్టార్ట్ చేద్దాం. అది కూడా చాలా మంచి పద్ధతి. అసలు ఎంత లవ్ మీకు ఉందంటే ఇప్పుడున్న అబ్బాయిలు అందరూ మోర్ దెన్ అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. బట్ దానికన్నా ముందు క్రికెట్ని, రేసింగ్ని, కార్స్ని, బైక్స్ని నేను ఎక్కువ ప్రేమిస్తుంటారు. బట్ ఈ టెంపో ఎక్కడ టచ్ చేశారు మీరు? అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు దానికి? అంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, ప్లస్ సినిమా ఉంటుంది. సో రెండు మిక్స్ చేసినాను అంతే. బట్ ఇస్ దర్ ఎనీ బ్యాక్ స్టోరీ ఫర్ యూ, అంటే విత్ కనెక్షన్ బిట్వీన్ క్రికెట్ అండ్ రేసింగ్స్ ఆర్ లైక్? నో, నాట్ రియలీ. I've just told this cricket. Like accent. ఓకే బ్రో. అంటే క్రికెట్ సినిమానే రెండే కదా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కూడా అచీవ్ చేయొచ్చు అనేది. సో అందుకే నా సినిమాలో క్రికెట్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేని ఒక హీరో, ఒక ఊరు నుంచి ఏదో చేద్దామని వస్తున్న హీరో కాబట్టి హీరోకి ఒక పెద్ద డ్రీమ్ ఉండాలనిపిస్తుంది నాకు. ఎప్పుడు చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటే నాకు నచ్చదు యాక్చువల్గా. సో అట్లా క్రికెటర్ అనేది ఒక దాన్ని చేసుకొని చేసింది ఇదంతా. గ్రేట్, సూపర్. బట్ కార్తికేయ గారిని ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ ఈ రేసింగ్ ఫిల్మ్ అనగానే మాకు కార్తికేయ గారు ఎలా వస్తున్నారు, వెదర్ ఇస్ గ్యాంగ్స్టర్ కానీ అండ్ వలిమై కానీ. ఆయన అందులో రేసింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే మాకు కూడా అలా డ్రైవ్ చేయాలనిపిస్తుంది. బట్ హౌ ఇట్ ఈస్, ఎక్కడ కనెక్ట్ అయింది కార్తికేయ గారితో? అంటే రేసింగ్కి కార్తికేయకి సంబంధం లేదు యాక్చువల్గా. నేను వేరే ఆస్పెక్ట్కి కార్తికేయని తీసుకున్నది. అంటే కార్తికేయ దగ్గరికి వెళ్ళాను, తీసుకున్నాను అనకూడదు, ఆయన నన్ను తీసుకున్నాడు. అంటే ఆయన అప్రోచ్ అయ్యే రీజన్ నాకు, అంటే నా క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని నా పర్సనల్గా అనిపించి నేను ప్రొడక్షన్కి చెప్తే, సో దేవర్ ఓకే అండ్ లక్కీలీ ఆయన యాక్సెప్ట్ చేసిండు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సూపర్. అండ్ సార్ ఫైనల్లీ మీ దగ్గరికి వచ్చేసింది. అండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ క్రికెట్ అండ్ రేసింగ్ అండ్ విత్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందులో కూడా ఫాదర్ అండ్ సన్తో పాటు బ్రదర్ అండ్ బ్రదర్ కూడా స్టోరీ కూడా చాలా హైలైట్ అవబోతుంది అనిపిస్తుంది. హౌ ఇట్ ఈస్ ఇన్ ఆస్పెక్ట్స్ ఒక సినిమాలో ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే విధానం ఉంటుందా, లేకపోతే చాలా క్లారిటీగా? అసలు కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ 1% కూడా ఉండదు. మీరు చెప్పిన ఇప్పుడు ఈ రేసింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ రేస్ ఏమి ఉండదు, కార్ల మధ్యలో రేస్ ఏమి ఉండదు, చేస్ సీక్వెన్స్లు ఉంటాయి. బట్ ఇది ఏంటంటే దాంట్లో కూడా స్టోరీ ముందుకు వెళ్తుంటుంది. అదేదో ఆపేసి ఒక చేస్ సీక్వెన్సో లేకపోతే ఆపేసి కాసేపు క్రికెట్ మ్యాచ్ అలా ఉండదు. ఆ క్రికెట్ ఒకవేళ క్రికెట్ నేపథ్యం వచ్చినా, ఈ చేజ్ సీక్వెన్స్ వచ్చినా, ఇంకా లైక్ మన ఎమోషన్ పార్ట్ వచ్చినా, దాని ద్వారా కథ చాలా ముందుకు వెళ్తుంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు ఇంట్లో అవుతాయి, కొన్ని సినిమాలు యూనో ఒక లొకేషన్ మారుతుంటుంది. అట్లా తీసుకున్న ఎలిమెంట్ అది చేజింగ్ కానీ, మన క్రికెట్ కానీ, ఎమోషన్ కానీ. బట్ ఇట్స్ నాట్ దట్ అది యూనో అది ఏదో ఎలిమెంట్ సడన్గా ఇది ఎందుకు వచ్చింది ఈ సినిమాలో అన్నట్టుండదు. అక్కడ ఏం జరిగిందంటే అని చెప్పాలంటే మీరు యాక్షన్ సీక్వెన్స్తోనే, ఆ చేజ్ సీక్వెన్స్తోనే చెప్పాలి. సో అది స్టోరీలో ప్రాపర్గా బ్లెండ్ అయింది. బట్ మీ లైఫ్లో క్రికెట్ అనేది ఎంతవరకు ఉంది? సినిమా వచ్చినప్పుడు అందులో క్రికెట్ కూడా నేను ప్లే అంటే క్రికెట్ ఎనీ నార్మల్ బాయ్, క్రికెట్ అంటే జనరల్ ఇష్టమే నాకు. అంటే పెద్దగా ఆడలేదు కానీ, బట్ ఐ మీన్ స్కూల్ లెవెల్ అంటే ఇంటి దగ్గర లైక్ బయటికి పడితే అవుటు అలాంటి క్రికెటే ఎక్కువ ఆడాను నేను. బట్ మన క్రికెటర్ రోల్ అన్నప్పుడు ఓకే మైదాన్ అప్పటి నుంచి ఎక్కువ కొంచెం ట్రైనింగ్. మన ప్రశాంత్కి తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం రంజీ లెవెల్ వరకు ఆడిన వాళ్ళు. వాళ్ళని పిలిపించి మనవాడికి ఏమేమి షాట్లు కావాలో ఆ షాట్స్ వరకు ప్రాపర్గా అదే లెంత్ బాల్స్ వేయించి ప్రాక్టీస్ చేసి వీడియోలు తీసుకొని ఆ ఎక్సర్సైజ్ దాని తర్వాతనే యాక్చువల్లీ క్రికెట్ స్టార్ట్ అయింది. మంచి బాక్స్ క్రికెట్ ఎక్కువ ఆడుతున్నాయి సాటర్డేలు ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు. బట్ ఐ ఫాలో క్రికెట్, అన్నీ చూస్తాను. అంటే ఎనీ బాయ్ వరల్డ్ కప్ వచ్చిందంటే వరల్డ్ కప్ ఓడిపోతే బాధపడ్డాలి, అవన్నీ కామనే. సూపర్.
అండ్ ఫైనల్లీ స్పై నుంచి బజే వైభవం సచ్ ఎ లాంగ్ గ్యాప్, బట్ యాక్టర్స్గా ఎలా బ్యాలెన్స్ చేశారు దాన్ని? తెలుగులో కొన్ని రోజులు కనబడలేదు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ Balance as in, you mean in Telugu language Yes. I've been, you mean that I've been less. I want to do like good films, you know, so it's okay even if you see me less. I want you to see me in good films. That is more important. And I wanted to say this, I signed this film first. Bajai Vai Vegam first. So technically Prashant is the one who introduced me in Telugu cinema, and for the, maybe he had a vision that this girl might look nice in Telugu. So all thanks to him. I want to take this opportunity to thank my director. సూపర్. బట్ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది ఫ్రమ్ ఏజెంట్ టు ఏ పక్కా ట్రెడిషనల్ గర్ల్. హౌ డూ యూ బ్యాలెన్స్ దట్ విత్ అంటే I think it comes naturally. I'm just kidding. కార్తికేయ గారి ఎక్స్ప్రెషన్ చూడాలి లాగే ఉంటుంది. See this traditional, I have always been, I'm a pakka South Indian andi. I think I can carry off saris like the most. I'm very comfortable in saris. Like it's my second skin. I love saris. So South Indian attire is my go-to. So that had the spy, whatever you saw, that needed work. You know, being an agent, having that body language, that swag and all. Maybe it was not inbuilt. I had to like develop that talent. This being a traditional is like in every South Indian girl, I think you will automatically have it. సూపర్. బట్ డెఫినెట్లీ దీనికి ఆన్సర్ మీ ఇద్దరులో ఎవరు చెప్పినా ఓకే. ఎప్పుడు కూడా కొన్ని హైడ్ క్యారెక్టర్స్ ఉంటాయండి ప్రతి సినిమాలో, హైడ్ క్యారెక్టర్స్ దాస్తూ ఉంటారు. బట్ అలా ఏమైనా హైడ్ క్యారెక్టర్ మా హీరోయిన్ గారిది టీజర్లో ఒక్క షాట్ కూడా మాకు లేదు, చాలా చక్కగా దాచి ఒకేసారి రివీల్ చేయబోతున్నారు. ఏంటి అంటే హైడ్ అని చెప్పలేను, అట్లా అని చెప్పేసి ఓపెన్ కూడా చేయలేను, అట్లా ఉంది. అంటే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఈ క్యారెక్టర్. మీ సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెఫినెట్లీ. అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సినిమా చూస్తే కానీ దాని గురించి మాట్లాడలేము. సూపర్. అంటే డెలిబరేట్గా హైడ్ చేసింది అది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా కాన్స్టెంట్గా చాలా ఫ్రీక్వెంట్గా బజే వాయు వేగం ఎప్పుడైతే అప్డేట్ స్టార్ట్ అయ్యో కాన్స్టెంట్గా మాకు వస్తూనే ఉన్నాయి. బట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month చాలా ఫాస్ట్గా అన్ని పనులు అయినట్టు మాకు కనబడుతున్నాయి. ఇలా ముందు మీరు ప్లాన్ చేసుకున్నారా, లైక్ హౌ ఇట్ ఈస్? టైం స్లాట్ ఉంది, మనం ఈ టైం స్లాట్లో వస్తే బాగుంటుంది ఆడియన్స్ కూడా అంటే వర్క్ వి టుక్ అవర్ టైం, డెఫినెట్లీ చాలా టైం తీసుకున్నాం. నేను బెదుర్లంక కంటే ముందు స్టార్ట్ చేశాను. దెన్ అంటే దాంట్లో షార్ట్ హెయిర్ ఇది కట్ చేసి బెదుర్లంక ఫినిష్ చేసుకొని మళ్ళీ దీనికి వచ్చి ఇది ఫినిష్ చేశాను. సో బట్ మేము తీసుకున్న టైము అది చాలా యూజ్ అయింది మాకు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ టైం తీసుకొని మేము దాని మీద వర్క్ చేసి యూనో ఏమన్నా ఇంకేమైనా బెటర్ తీసుకొచ్చి ఆ స్కెడ్యూల్ ఏమైనా షార్ట్స్ మిస్ అయినా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేసి మొన్న లాస్ట్ ఎప్పుడో కూడా చేసాడు 2-3 months బ్యాక్ కూడా షూట్. ఇంకో కొన్ని షార్ట్స్ తీసుకుందాం, ఇంకోటి యాడ్ చేద్దామని. సో అంటే కొంచెం అట్లా టార్చర్ బాగానే పెడతాడు కానీ బట్ థింగ్ ఏంటంటే కొంచెం ప్రాపర్ టైం తీసుకొని చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ కూడా వీటికే ప్రతి అంటే ఎడిట్ ఫస్ట్ అయ్యింది, దాని మీద చాలా రోజులు కూర్చున్నాడు. దెన్ మ్యూజిక్కి చాలా టైం తీసుకున్నాము అండ్ మిక్సింగ్కి కూడా చాలా టైం తీసుకున్నాం. సో వీ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద ప్రోడక్ట్. అంటే టైమ్ ఇన్ ద సెన్స్ ఆ ఎఫర్ట్, అంత ఎఫర్ట్ అయితే ఉండింది సినిమాలో. బట్ రిలీజ్ ప్లానింగ్ అనేది ఇట్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిపి చాయిస్ వాట్ టైమ్ ఈజ్ రైట్, అంటే ఏ డేట్ అయితే బెటర్ ఏది అనేది. సో ఎప్పటి నుంచో లైక్ ఏప్రిల్ మే ఈ టైంలో అని అనుకుంటున్న టైంలో సో ప్రొడ్యూసర్ సజెస్టెడ్ మేలో చేద్దాము అని. సో బట్ ఈ ఐపీఎల్ వీటన్నిటి గోల వదిలి 31st చేద్దాము అన్న ఇంటెన్షన్తో 31st వచ్చింది. గ్రేట్ సార్. బట్ ఒక యంగ్ హీరోగా మీ దగ్గర మాకు బాగా నచ్చేది అంటే మీరు నమ్మినంత డైరెక్టర్స్ని ఏ యంగ్ హీరో నమ్మరేమో అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ బెదుర్లం కానీ, ఆర్ఎక్స్ అన్నాడు కానీ, ఇప్పుడు మన బజే వాయుంది ప్రశాంత్ గారి. బట్ ఆ ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది సార్ మీ దగ్గర? మెయిన్గా ఒక రైటర్ వచ్చి మీ దగ్గర స్టోరీ చెప్తున్నప్పుడు ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా నమ్ముతారు అంత బ్లైండెడ్గా? అంత బ్లైండ్గా నమ్మనండి, అది ఏదో ఒకటి ఉంటేనే నమ్ముతాను కదా, వాళ్ళలో నాకు ఏదో ఒకటి కనిపిస్తేనే నమ్ముతాను కదా. బట్ అదే అండి, అంటే నేను ఒకటైతే పక్క మీరు ఎక్కడ వర్క్ చేసి వచ్చారు, లేకపోతే మీకు యూనో ఎలాంటి బ్యాకింగ్ ఉంది, ఇవన్నీ పట్టించుకోను. ఐ టాక్ టు యూ, మీరు నాకు స్క్రిప్ట్ నరేట్ చేస్తారు, నాకు ఆ స్క్రిప్ట్ ఏ లెవెల్లో కనెక్టింగ్ ఉంది, అందులో నాకు బేసిక్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎమోషన్ కరెక్ట్ ఉందా,
అండ్ ఐ విల్ హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ ద డైరెక్టర్. అట్లీస్ట్ లైక్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ అది మాట్లాడతాం కదా, ఇఫ్ ఒకవేళ చేద్దాము అని అనుకుంటే ఆ మాట్లాడిన దాంట్లో లైక్ మనం జెల్ అవుతామా, సెన్సిబుల్ ఉన్నాడా, మన ఐడియాస్ తన ఐడియాస్ మ్యాచ్ అవుతున్నాయా, ఇలాంటివి చూసుకొని అనిపిస్తే బాగుంది అనిపిస్తే ముందుకెళ్ళడమే. తర్వాత ఇప్పుడు సక్సెస్ ఫెయిల్ మనం 100% చెప్పలేం కదా. గ్రేట్. బట్ ప్రశాంత్ గారు మీరు చెప్పాలి, అంటే ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ మూవీ అంటే చాలా మైండ్లో రన్ అవుతుంటే ఈ స్క్రిప్ట్తోనే ఈ సినిమాతో నా డెబ్యూ చేయాలి అని ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? అండ్ దీస్ ద మై పర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆడియన్స్కి. ఒక 2020లో అనుకుంటాను అప్పుడు. సో వెన్ ఐ ఫినిష్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ నాకు అంటే ఇది కరెక్ట్ సినిమా అని నాకు అనిపించింది, అండ్ అదే అందరికి నచ్చింది. సో యా అంతే. ఏంటి సార్ చాలా స్వీట్ అండ్ క్యూట్ ఆన్సర్స్ ఇస్తున్నారు డైరెక్టర్ గారు. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ ఓకే అంటే ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఉంటుంది డైరెక్టర్స్ దగ్గర ఎక్కువ, బట్ అసలు అందుకే ప్రశాంత్ దగ్గర నాకు కథ చెప్పిన 10 నిమిషాల్లో ఫిక్స్ అయిపోయింది సినిమా. ఎందుకంటే ఇంకేం మాట్లాడేది ఓన్లీ పని మాట్లాడతాడు. సో 15 minutesలోనే మొత్తం అంటే ఒక సినిమా నరేషన్లోనే నీకు అర్థమైపోద్ది, వే స్టైల్ ఆఫ్ నరేషన్లోనే ఓకే చాలా క్లారిటీ ఉన్న క్యాండిడేట్ అది అని అర్థమవుద్ది. దాని తర్వాత 15 నిమిషాల్లో ఓన్లీ వర్కే మాట్లాడాడు. అంటే ఎడిట్ ఎలా చూస్తున్నాడు, మ్యూజిక్ ఎలా చూస్తున్నాడు, కెమెరా ఎలా చూస్తున్నాడు, ఇదేంటి అదేంటి అని కొన్ని నాకు అర్థం కాని టర్మ్స్ అవి ఇవి ఏవో చెప్పాడు. ఓకే సరే ఎంత తక్కువ టైంలో కూడా మంచి హైప్ వచ్చింది సార్ బజీ వై ఆయన డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ కానీ ప్రతి పోస్టర్ కానీ హ్యాట్స్ ఆఫ్ చాలా బాగుంది. గ్రేట్. అండ్ ఐశ్వర్య గారు, ఐ లైక్ ద స్టేట్మెంట్ వాట్ యూ సెడ్, అంటే గుడ్ ఫిల్మ్స్లో నేను చేస్తాను అని. బట్ యాక్టర్స్కి ప్రతిసారి పాసిబుల్ అవుతుందా? Sometimes only commercial films చేస్తూ ఉండాలి. It's hard. I want to be a part of commercial films also, and I want to be part of like content driven films also. I want to do both. I'm very greedy as an actor. I want to do both. But how do you connect with the characters? ఎప్పుడే ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు how do you connect? ఇది ద బెస్ట్ ఫిల్మ్, ఇది చేస్తే నాకు బాగుంటుంది, నా కెరీర్ బాగుంటుంది, నా ఫిల్మోగ్రఫీ బాగుంటుంది అన్నట్టు. I think, I don't know, maybe with films that I've done quite a few films, I think I've also matured as a person, as an actor also. Now I'm seeing everything differently. Like what I saw a few years back, now I have completely, my mindset has changed. Now I'm seeing the story and what, like I want to be a part of good films, like I said, and the story has to speak something. My character should be, it should have some sort of importance. She should have something to say, something to deliver. You know, she can come be a glam doll dance. I want to do that also, provided I want to be this I think will make me really happy. You know, I'll go to bed very peacefully. Wow. I'll sleep very peacefully if I do a good film, you know, where I can act, I can be a character that I'm not Aishwarya Menon, I'm some other character, I can do something. You know, that's a wonderful feeling, and I've always dreamt of that, and that's why I'm an actress. Great. You know, so super, such a great answer. But definitely sir, టెక్నీషియన్స్లోని రతన్ గారు మ్యూజిక్ అంటే ఫిదా అయిపోతూ ఉంటారు, అలాంటి మ్యూజిక్ అందిస్తూ ఉంటారు. బట్ ఈ మధ్యన ఆయన మీద కాంప్లిమెంట్స్ కన్నా కంప్లైంట్స్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపించింది. బట్ హౌ డూ దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నిజంగా ఉన్నాయి ఆ కంప్లైంట్స్ రతన్ గారితో? నాకు ఏం లేదంటే నాకు ఓన్లీ హ్యావ్ 1 song ఇన్ దిస్ ఫిల్మ్. సో 2 songs ఉన్నాయి. ఒక సాంగ్ రతన్ చేశాడు, ఇంకో సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి కపిల్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. నాకు అసలు నథింగ్ అండి, ఒక సాంగ్ ఉండే అయిపోయింది అంతే, దట్స్ ఇట్. No complaints. Background score was done by Kapil, like kotta music director. We are introducing him. Chala like you know, nenu background check cheyaniki I was like really surprised. You know what the way Prashant and Kapil work together. అవుట్పుట్ చూస్తుంటే నాకేమో అంటే నా సినిమాలు అంటే విత్ ఐ కెన్ జడ్జ్ విత్ రెస్పెక్ట్ టు మై ఫిలిమ్స్. ముందు నుంచి చూసినవి నావే ఉంటాయి కదా, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో చూసినవి. ద వే దే వర్క్డ్ ఆ వర్క్స్, ఐ మీన్ పెట్టిన ఎఫర్ట్ కానీ డే నైట్, ఇద్దరికి డెబ్యూ ఫిలిం, సో ఇద్దరికి ప్రూవ్ చేసుకోవాలని చాలా ఉంది, మ్యూజిక్కి చాలా పేరు రావాలి అన్నట్టు. సో మనీ అది ఇది ఏం పట్టించుకోకుండా అక్కడే పడుకొని అక్కడే లేచి ఇద్దరు కంటిన్యూస్గా లాస్ట్ 1 month అసలు భలే కష్టపడ్డారు. ఐ థింక్ అవుట్పుట్ మీకు మ్యూజిక్ విషయంలో అయితే 100% అంటే ఇట్ విల్ స్టాండ్ అవుట్ సినిమాలో. గ్రేట్, సూపర్. అండ్ మ్యూజిక్ ఎంత బాగుంటుంది అంటున్నారు, నాకు ఎందుకో రాహుల్ గారి క్యారెక్టర్ కూడా అదిరిపోద్ది అనిపిస్తుంది. బట్ అంటే మేము చాలా మర్చిపోతున్న టైంలో ఆయన మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ సార్? అసలు అంటే ఎలా పట్టుకున్నారు, ఆయన ఎలా యాక్సెప్ట్ జరిగింది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన ఆర్క్ మెయిన్గా? హీస్ ప్లేయింగ్ హిస్ బ్రదర్ అండి. సో అది ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఆప్షన్ నాకు. అంటే దే సపోజ్ టు వర్క్ ఆన్ సంథింగ్ ఆర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో దాని నుంచి వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ నాకు
అసలు మీరు అన్నదే చాలా రోజుల తర్వాత వస్తే ఒక ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీస్ టూ మీరు బ్రదర్స్ అనుకుంటారు యాక్చువల్గా సినిమా చూస్తే, అట్లా యాస్టేజ్గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ ఇట్స్ నాకు ఫ్రెష్ కాంబినేషన్ అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ హీ పర్ఫార్మ్ రియలీ వెల్. బట్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? చిరంజీవి గారు మీలాంటి యంగ్స్టర్స్ వస్తూ ఉండాలి, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండాలి. ఎస్, బట్ ఆ టైంలో ఎలా ఉంది రియాక్షన్? ఆయనకు ఒకటే చెప్పా, నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఆయనకు చెప్పింది మీకు చెప్తా, కాల్లోనికి అంతే. వెన్ యూ వాస్ కాలింగ్ అవుట్ మై నేమ్, నా కాల్లోనికి ఉండే. ఆ ప్రత్యేక శిష్యుని అడగాల్సింది ఎలా బ్యాలెన్స్ చేయాలి చిరంజీవి గారి దగ్గర. ఆయన చిరంజీవి గారి దగ్గర ఉంటే మరి చిన్నపిల్లడు అయిపోతాడు. గ్రేట్ సార్. బట్ ప్రత్యేక శిష్యుడు చాలా తక్కువ మందికి వస్తుంది, అందులో మీరే ద ఫస్ట్ ఉంటారేమో నాకు తెలుసు కదా చిరంజీవి. మరి ఆయన అన్నారు, హ్యాపీ ఫర్ దట్. గ్రేట్ సార్. అండ్ నాకు తెలిసి చిరంజీవి గారిని టీజర్ దానికి చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఫ్రీజ్ ఈవెంట్కి ఎవరైనా పెద్ద కిష్టం ప్లాన్ చేస్తున్నారు. అసలే యూవీ కాన్సెప్ట్స్ ఉంది, యూవీ వెనకాల మన డైనోసర్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారు? ప్రాబ్లం కల్కిలో బిజీ ఉన్నారు కదా, అంటే వాళ్ళ ఈవెంట్స్ అవుతున్నాయి కదా కల్కివి. సో ఈ టైంలో మరీ ఆయన అడిగి ఊరికి మా దగ్గర రమ్మని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ విల్ సీ, అంటే ఇంకా టైం ఉంది కదా 3-4 days. వీఆర్ ప్లానింగ్, ఇట్స్ టూ ఎర్లీ. ఎందుకంటే ఇంకా ఎవరు ఫైనలైజ్ అయితే అవ్వలేదు. సో యా. గ్రేట్ సార్. అండ్ ఐశ్వర్య గారు, అండ్ మెయిన్గా హౌ డూ యూ ప్లాన్ యువర్ ఫిల్మోగ్రఫీ? ఎలా ఉండాలి అనుకుంటారు యాక్టర్స్గా? ఎందుకంటే యాక్టర్స్ అంటే మెయిన్గా హీరోస్ అంటే ఒకసారి మాస్ కమర్షియల్ ఉండేస్తారు, మళ్ళీ ఒక మంచి ఎమోషన్ అలా మారుస్తూ ఉంటారు కదా జానర్స్. అలా యాక్టర్స్కి ఏమైనా ఫిల్మోగ్రఫీ ప్లాన్ చేసుకోవచ్చా? That's a nice question. Well, yeah, I think personally I want to grow as an actor. I want to experiment all kinds of roles. I want to go crazy, like literally, like something so out of the box. And I really, I would really, would love to do that. So that's how I see my filmography. That I have a lot of different kind of roles, a lot of different kind of characters. That is not me. Whatever you see, that is a little me. It's like a little Aishwarya you can see. I don't want that Aishwarya factor to be there. Completely different. So that's something I see. I mean, since you asked me that question. అండ్ ప్రశాంత్ గారు, మెయిన్గా కార్తికేయ గారిలో ఆడియన్స్కి అందరూ నచ్చింది ఏంటంటే వెదర్ ఇట్స్ అంటే ఆయన ఒక నార్మల్ ఫేస్ నుంచి యాంగిల్ ట్రాన్సిషన్ చేస్తూ ఉంటారు ఐస్తోని. సో దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు మెయిన్గా బజే వాయు వేగం? ఐ థింక్ దిస్ ఫిలిం హ్యాస్ మోర్ ఐస్ క్లోజ్అప్స్ అయిన బిఫోర్కి ఇదే అనుకుంటా. అంటే ఆడియన్స్ అందరూ అది నచ్చుతుంది సార్. ఎందుకో ఐస్ని ఒకసారి ట్రాన్జీ చేస్తే ఇలాగా అవి లేపుతుంటారు, ఐబ్రోస్ అదిరిపోతుంది అసలు. ఆడియన్స్ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. బట్ సినిమాలో చాలా ఉంటాయి, అందుకే మస్తు ఉంటాడు హీరో, మాత్రం అదిరిపోతాడు. గ్రేట్ సూపర్. బట్ ఎలాంటి జోనర్ అనుకోవాలి సార్ బజే వాయు వేగం అనేది? ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు. సూపర్. అండ్ ఫైనల్లీ వీ నీడ్ టు కంక్లూడ్ దట్. బట్ దానికన్నా ముందు కొన్ని రూమర్స్ వచ్చేసారు మీ మీద, అది చెప్పండి. జస్ట్ ఫన్నీ రూమర్స్. మెయిన్గా లైగర్లోని మిమ్మల్ని ఆపోజిట్ విజయ్ దేవరకొండ గారికి అడిగారు. అస్సలు లేదు, అసలు అడగలేదు. గ్రేట్. వన్ మోర్ థింగ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు సినిమాలు ఏదని అడిగారా? ఓకే. సో అన్ని బ్యాడ్ రూమర్స్ వస్తాయి అయితే నా దగ్గరికి. బట్ డెఫినెట్లీ యూ వాంట్ టు నో దట్ వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఐశ్వర్య గారు, కార్తికేయ గారు అండ్ సుజిత్ గారు? సుజిత్, ఐశ్వర్య, కార్తిక్ ఏముంది కనెక్షన్? దట్స్ ఇట్. ఆన్సర్ ఐశ్వర్య గారి నుంచి వచ్చింది, మీ దగ్గర నుంచి కూడా. కనెక్షన్ బిట్వీన్ సుజిత్ గారు. సుజిత్కి ఐశ్వర్య మీనన్కి నాకేంటి సంబంధం ఉంది? ఆ కామన్షిప్ కదా. వాళ్ళిద్దరు ఇప్పుడు ఓజీలో చేస్తున్నారు. No, actually that was a rumor. Even I kind of like I got excited. అది కూడా నీకు వచ్చిన rumor. I got excited. Even that rumor was so much that I was like, wow, he's considering me. Maybe I never even got a call from them. I'm like, what? Where is? Why is it so big? You must be thinking it's true because Prashant's friend is Sujit, and Prashant might have maybe Prashant referred me saying mana heroine chala bagundi. I don't know, right? So I was also I was thinking, I genuinely thought. You know that spy interview ki vachinappudu she really blushed and excited for the OG. నిజంగా వస్తుంది. And excited కాదు, that rumor really made me happy. Wonderful. What a film, But the showcasing and everything. అది మీ ఇద్దరు కలిసి ఏమడుతూ పవన్ కళ్యాణ్ సినిమాలో నేను ఒకరు పెట్టి నేను అయితే సినిమా నేను డైరెక్ట్ చేయాలనుకుంటాను. ఎందుకు చేస్తా చెప్పు పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నా? బట్ డెఫినెట్లీ అలాంటి డిస్కషన్ జరిగింది సార్. May 26 గురించి నేనైతే ఇంటర్వ్యూ చూడడానికి చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను. బట్ ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి మాట్లాడుకుంటే? ఏ నైఫ్ వర్సెస్ బ్యాట్ మాట్లాడుకుంటే, స్వాడ్ వర్సెస్ బ్యాట్ ఎలా? అంటే బేసిక్గా అక్కడ హీ వాజ్ రియలీ స్వీట్ ఆఫ్ హిమ్.
బాంబేలో ఓజీ వర్క్స్లో ఉంటూ హీ కేమ్ డౌన్ ఓన్లీ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ బికాజ్ హీ అండ్ ప్రశాంత్ వర్ అసోసియేటెడ్ 12 years నుంచి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. దే వర్క్డ్ రన్ రాజా రన్ బిఫోర్ నుంచి వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ టైం నుంచి కూడా దే బోత్ వర్ వర్కింగ్ టుగెదర్. రన్ రాజా రన్కి మొత్తం ప్రశాంత్ వాజ్ దేర్. సాహో ఆల్మోస్ట్ షూటింగ్ మధ్యలో వరకు హీ వాజ్ దేర్. దాని తర్వాత సొంత ట్రయల్ స్టార్ట్ చేశాడు. సో అప్పటి నుంచి అది ఉంది కాబట్టి ప్రశాంత్ ఫస్ట్ ఫిలిం. సో హీ కేమ్ డౌన్ ఓన్లీ ఫర్ ప్రశాంత్. సో మేము అందులో సరే ఓజీది ఇది పెట్టి ఇక నేను ఏదో లాగడానికి ట్రై చేశా కొన్ని విషయాలు. లాగారా లేదా చెప్పండి చాలు. అయిపోయింది. 26 అయితే మీకంత తెలుసు సార్ ఓజీ గురించి, మీ ఫ్రెండే కాబట్టి. ఆ ఇంటర్వ్యూలో చూడండి ఉంటాయి సార్ ప్లీజ్ సార్, అసలు ఆపుకోలేము ఓజీ. ఆ ఇంటర్వ్యూలో మీకు కావాల్సిన కొన్ని మ్యాటర్లు అయితే ఉంటాయి. సో విష్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ ఆల్. బట్ డెఫినెట్లీ క్రికెట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ జర్నీ అయితే మా ముందు తీసుకురాబోతున్నారు. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ద బజే వాయు వేగం? ఇట్స్ ది ప్రెజెంట్ డే తెలుగు సినిమా. ఐశ్వర్య గారు? That was very smartly put. I have not thought of a one-liner, but I think this film will be entertaining. It'll be gripping. You can take your family, your kids, your amma, appa, everyone. You can sit and watch this film respectfully, and it is a wonderfully, I think, well-made film by our director Prashant. So I think you will love it. Yes. We hope you love it. So Great. That's it. సూపర్ సార్, మీ మీద చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అండ్ అలాగే రెస్పెక్ట్ కూడా రాబోతుంది. సో హౌ డూ యూ బ్యాలెన్స్ అండ్ ఎనీ ఫైనల్ నోట్ ఫ్రమ్ ద బజే వాయు వేగం? pretty much ఈ ఫినిష్డ్ అంటే బాగా రెస్పెక్ట్ ఇచ్చి తీసిన సినిమా అండి ఇది ఆడియన్స్కి. సో యా, ఐ థింక్ వాళ్ళ టైం వాళ్ళ మనీ రెండు ఆ రెస్పెక్ట్ మాకు వాళ్ళు ఇస్తారు డెఫినెట్లీ. సార్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ May 31st. Thanks, bro. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా May 31st థియేటర్స్లోనే బజే వాయు వేగం సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.